హలో నమస్తే మనమైతే ఈరోజు అహ్మద్గూడలోని డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందామని వచ్చాము. ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అనేవి ఇంకా కావాలి, వాళ్ళు 2 ఏళ్ళు అయింది ఇక్కడైతే వాళ్ళకి ఇల్లు జారీ చేసి వాళ్ళకి ఇంకా ఎటువంటి సౌకర్యాలు రాలేదని అయితే ఇక్కడ ప్రజలైతే అడుగుతున్నారు. రీసెంట్గా ఈటెల్ గారు కూడా వచ్చి ఇక్కడైతే ఈ ప్లేస్ని అయితే విజిట్ అయితే చేశారు, వాళ్ళ సమస్యలు అయితే తెలుసుకున్నారు. ఈరోజు మనం అయితే ఇక్కడ వచ్చాం వీళ్ళ సమస్యలు మీకు చూపించడానికి లైవ్లో. ఇక్కడ వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పడుతున్నది ఏదో ఉందో కంప్లీట్ అది డంప్ యార్డ్. అది మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో మెయిన్ ప్రధానమైన సమస్య అదొకటి. దానివల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. సో నైట్ టైంలో వచ్చేసి ఇక్కడ ఉండలేని పరిస్థితి, చాలా దుర్వాసన వస్తుంది ఇక్కడ డంప్ యార్డ్ది. దానివల్ల వాటర్ కూడా మొత్తం కంప్లీట్గా పొల్యూట్ అయింది. మాకు మున్సిపల్ వాటర్ కూడా ప్రాపర్గా రావట్లేదు. ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా ఉండాలని, కానీ మాకు సరిపోయే వాటర్ లేదు, ఇక్కడ ఉండలేని పరిస్థితి. దానివల్ల వాసనతో భరించలేని పరిస్థితి. దానివల్ల ఆరోగ్య పరిస్థితి కూడా ఫ్యూచర్ చాలామందికి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఈ మెయిన్ సమస్య అదొకటి ఉంది. దాంతోపాటు వాటర్ సమస్య ఉంది. దాంతోపాటు ఇక్కడ కరెంటుకి సంబంధించిన లో వోల్టేజ్ ఇష్యూ ఉంది. ఇక్కడ సెక్యూరిటీ లేరు. అధికారులకు ఏమన్నా మేము ఇంతకుముందు కూడా ఈ ఫ్లోరింగ్ సంబంధించింది కూడా బ్లాక్ నుంచి దాదాపుగా 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ఖర్చు వస్తుంది అంటున్నారు ఒక బ్లాక్కి. సో మా దగ్గర ఉన్నటువంటి బెనిఫిషియర్స్ ఎవరైనా కూడా అంత స్తోమత ఎవరికి లేదు, అందరూ పేదవాళ్ళు. సో అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము పెట్టలేని పరిస్థితి, కానీ ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిందని చెప్పేసి వాళ్ళు అల్టిమేట్ ఇస్తున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఉండలేని పరిస్థితి. అటు డంప్ యార్డు, ఇటు మన మున్సిపల్ వాటర్ లేదు, ప్లస్ ఇక్కడ వాటర్ అనేది మొత్తం 9th ఫ్లోర్ వరకు కంప్లీట్గా వాటర్ లీకేజ్ ఉంది. దాంతోపాటు సైడ్లో ఏదైతుందో డ్రైనేజ్ పైప్ లైన్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ మొత్తం కంప్లీట్గా లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కాదు, ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఆ డంప్ యార్డ్ నుంచి వచ్చే చెత్త అంతా ఇటు సైడ్ వస్తుందండి, వర్షం ఎక్కువ పడితే చెత్త వస్తుంది. దాంతోపాటు ఏంటంటే అది చడువ ఉంది కదా, కంప్లీట్ వాటర్ డౌన్ మొత్తం కింద మీకు అక్కడ చూసినట్టు మీకు అక్కడ చెరువులా కనబడుతుంది కదా, అది కంప్లీట్గా వాటర్కి వచ్చే మన డంప్కి సంబంధించిన వాటర్, అది వేస్ట్ వాటర్. సో దానివల్ల గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. విపరీతమైన వాసన, స్మెల్, చాలా స్మెల్ వస్తుంది. నైట్ టైం నుంచి ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఇది అధికారులు వీటి గురించి పట్టించుకోకుండా అస్తమానం మేము ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిందే, లేదంటే కనుక ఇందిరామ్మ ఇల్లు మళ్ళీ సర్వే చేస్తాము, వాళ్ళకి కేటాయిస్తామని చెప్పేసి ఈ బెదిరింపు చర్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిషియర్ కూడా మేము దాదాపుగా ప్రతిదీ కరెంటుకి సంబంధించింది కానీ గ్రిల్స్కి సంబంధించింది కానీ ఏది ఉన్నా కూడా మా సొంత డబ్బులతోటి మేము ఖర్చు పెట్టుకొని చేయించుకోవడం జరిగింది. కిటికీ పైన ఉంది కదా, క్రాక్స్ వచ్చాయి. అదేవిధంగా కొంచెం గడ్డ గుద్దితే కనుక క్రాక్స్ వచ్చాయి చూడండి. అదేవిధంగా అన్ని బ్లాక్లకు అదేవిధంగా సమస్య ఉంది. కొద్ది గట్టిగా గుద్దితే కనుక గోడ కూలిపోయే ఛాన్స్ ఉంది. మరి ఇది చాలా రిస్కీ కదండి సార్ ఉండడానికి. అదే ఉంది మేడం, రిస్క్ ఉంది. అధికారులు తీసుకెళ్ళి కనీసం అది పైన చేపియండి, మేము వచ్చి ఉంటామంటే కనుక మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి చెప్తున్నారు తప్ప, ఇప్పుడు ప్రతి బ్లాక్ నుంచి దాదాపుగా 9 లక్షలు ఖర్చు పెట్టాలంటే మా దగ్గర అంత పరిస్థితి లేదు. సో వాడు భరించలేని పరిస్థితి ఉంది. అధికారులు దృష్టికి వెళ్తే కనుక మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు తప్ప దాని పరిష్కారం దిశగా ఎవరు ముందుకు రావట్లేదు. ఈ సమస్యల గురించే మేము సంక్రాంతి ముందర మన రాజేందర్ గారు సార్ దగ్గర కలవడం జరిగింది. హెల్త్ సెంటర్ గురించి కూడా మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సారు సానుకూలంగా స్పందించి మేము ఎంపీ ఫండ్స్లో కూడా వీలైతే మేము చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా దృష్టికి తీసుకెళ్లారు. దాని తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి కొంచెం చేస్తున్నారు. కానీ చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి మేడం. అవి పరిష్కారం అయితే కనుక మాకు కొంచెం వచ్చి ఉండడానికి అవకాశం ఉంటుంది. సమస్యలాగా ఉన్నాయి. వచ్చి ఉండమంటే కనుక మేము ఏ విధంగా ఉంటాం? ఇక్కడ ఇటు సైడ్ చూస్తే డంప్ యార్డ్, ఇక్కడ మున్సిపల్ వాటర్ అందరికీ సరిపోయేంత వాటర్ రావట్లేదు సార్. అంటే మన వరకు వాటర్ ఫెసిలిటీ లేదన్న కదా, ఎలా వాటర్ మీరు తెచ్చుకునేవారు కానీ ఎలా ఉండేది వాటర్? మేడం ఇక్కడ వాటర్ అనేది కంప్లీట్గా పొల్యూట్ అయిపోయిన వాటర్ మేడం. తెచ్చుకోవాలంటే బయట మేము మినరల్ వాటర్ కొనుక్కొని రావాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ కనీసం వాటర్ ఫిల్టర్ పెట్టుకునేది కూడా అంత లేదు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏదైతే పార్క్ ఉందో 4 బ్లాక్ సంబంధించిన పార్క్ లోపల ఒక సంప్ ఉంటుంది, అందులోకే మినరల్ వాటర్ వస్తుంది. అది అందరికి సరిపడే వాటర్ రావట్లేదు. అందులోకి వెళ్ళి మరి ఈ ట్యాంకులు ఉన్నాయి కదా, 2 ట్యాంకులకు మేము లిఫ్ట్ చేసుకోవాలి, అందులోకి వెళ్ళి మేము తాగడానికి వాడుకోవాలి. మరి ఇప్పుడు నార్మల్ డైలీ యూస్ వాటర్కి దానికి కంప్లీట్ అదే వాటర్ వాడుకోవాలి మేడం, అదే వాటర్ వాడుకోవాలి. అది కూడా అందరు సరిపోవడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25% ఆక్యుపేషన్ ఉంది మేడం. ప్రస్తుతం ఉన్న వాళ్ళకి సరిపోవట్లేదు వాటర్. ఒకవేళ అందరూ వస్తే కనుక ఇక్కడ ఏ విధంగా వాటర్ సరిపోదు, వాళ్ళు ఇచ్చే వాటర్ కూడా ఏ విధంగా సరిపోదు.